విజయవాడలో అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరైతే చంద్రశేఖర్ గారు రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా, సూర్యనారాయణ గారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా మరియు అన్ని జిల్లాల నుంచి వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టడం జరిగింది. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇవాళ ఎవరైతే రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాబడ్డారో అందులో మరి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా అంతకుముందు కూడా ఎన్నిక అయిన వారే, అనుభవజ్ఞులు. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన రీడిజిగ్నేషన్ సమస్యలు కానివ్వండి, అలాగే పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి, ఖాళీలని భర్తీ చేయాలని కూడా ఇది చేస్తున్నాం. అలాగే వేతన సవరణలో, ప్రమోషన్స్లో వాళ్ళకి రావాల్సిన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ రాష్ట్ర కార్యవర్గం మరి రాష్ట్రంలో ఉన్న వేల మంది 4వ తరగతి ఉద్యోగులు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, పని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఏపీ జేఏసీలో వాళ్ళు ఎఫిలియేషన్లో ఉన్నారు. మరి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన కూడా మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన ఏ సమస్యనైనా, ఏ కార్యక్రమమైనా మా పూర్తి తోడ్పాటును, చేయూతను అందిస్తామని, ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, కార్మిక పెన్షనర్లకు సంబంధించిన కార్యక్రమాలన్నింటిలోనూ, ఉమ్మడి ఐక్య కార్యాచరణలోనూ, ఉమ్మడి ఉద్యమాలలో కూడా మరి గత 50-60 సంవత్సరాలుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్తో పాటు క్లాస్ 4 అసోసియేషన్ కూడా ఎప్పుడూ కూడా మరి అన్నిట్లో కూడా ముందుండే పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్ర కార్యవర్గం కూడా భవిష్యత్తులో కూడా మరి ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలలో కూడా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో, ఏపీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ముందు ఉంటారని, ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర కార్యవర్గానికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన 4వ తరగతి ఉద్యోగుల ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి నలుమూలలు వచ్చి నాకు ఈ యొక్క అధ్యక్ష పదవికి ఓటింగ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంటూ, ఇలాగా నా ఒక సంఘంలో బాధ్యతగా జేఏసీలో పనిచేస్తూ సాగర్ గారి ఆశీస్సులతోనే ఇంతవరకు వచ్చాము. ప్రతి సమస్య కూడా సార్ చెప్పినట్టుగా ఉద్యోగుల తాలూకా పనిభారం అయితే ఉన్నది సార్ కూడా మొదట కూడా చెప్పాము. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. సరెండర్ లీవ్ కానీ, బకాయిలు కానీ, జీపీఎఫ్లు కానీ, మిగతా కూడా సమస్యలు కూడా సార్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. అవి సానుకూలంగా సార్ కూడా స్పందించి గవర్నమెంట్తో మాట్లాడి ఆర్థికపరమైన వాళ్ళు 50% అయితే తీర్చడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సార్ ద్వారా కూడా జేఏసీ పక్షాన కొత్త బాడీతో మేము ఒక రిప్రజెంట్ అయితే ఇస్తాము. సార్ మరి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ తరఫున సానుకూలంగా స్పందించి మాకు ఒక అభివృద్ధి చేస్తారని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.